వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077220. అంటే ఏంటి ఈ యాక్టింగ్ అనేది ఉందా ఇన్బిల్ట్ గా చేద్దామనే ఆలోచనలు కానీ కంటిన్యూ చేద్దామన్నా. ఎందుకంటే ఇందులో నిఖిల్ అనే బ్రదర్ పాత్ర లాస్ట్ లో చమక్కని మెరిశారు. సో నాకు ఫస్ట్ ఇప్పుడు చిన్నప్పుడు యాక్టర్ అవ్వాలనే ఉండేది, అందరికీ ఉంటుంది యాక్టర్ అవ్వాలని చెప్పి. ఎవ్రీ తెలుగు గాయ 10 ఇంట్లో ఐదుగురికి హీరో అవ్వాలని ఉంటుంది. ఆ షోకి అయితే ఉండే. కానీ వెన్ ఐ థాట్ ఆఫ్ రైటింగ్ ఎ స్క్రిప్ట్ ఫర్ మై సెల్ఫ్, ఒక రామ్ కామ్ రాశాను. రాస్తున్న 20 పేజెస్కి ఐ ఫెల్ట్ ఇది నేను కాకుండా మంచి నోటెడ్ యాక్టర్ నవీన్ పోలిశెట్టి లాంటి యాక్టర్ చేస్తే మస్తు ఉంటుంది అనిపించింది 2019-2020లో. అప్పటికి జాతిరత్నాలు రాలేదు, ఏజెంట్ ఫెల్ట్ అలాంటి టైమింగ్ ఉన్న యాక్టర్ చేస్తే మస్తు ఉంటుంది అని చెప్పి అనుకుని రైటింగ్ బెటర్ చేస్తున్నామో అనిపించింది నాకు. అలాగైపోయింది. ఎప్పుడైతే జయపతి బాబు గారు నువ్వు చేయొచ్చు కదా యాక్టింగ్ అన్నప్పుడు, ఆయన అంత మంచి యాక్టర్, అంత పెద్ద యాక్టర్, ఆయన చేయొచ్చు కదా అన్నారంటే నిజంగానే యాక్టింగ్ చేయొచ్చా మళ్ళీ స్టార్ట్ అయింది, కొంచెం అప్పుడు స్టార్ట్ అయింది. ఆయన చెక్ ఇచ్చే ముందు కూడా అన్నది ఏంటంటే, నువ్వు హీరో కింద చేస్తానా నాకు ఓకే, నన్ను హీరో కింద చేయమన్నా ఓకే, వేరే ఎవరన్నా తీసుకొచ్చి చేస్తా అన్నా నాకు ఓకే, నీ స్టైల్లో చెయ్యి అన్నారు. ఐ థింక్ వెన్ యూ హ్యావ్ ఆపర్చునిటీ వై నాట్. అంటే ఈ స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు ఫస్ట్ చాయిస్ ఎవరు హీరోగా? అలా ఎప్పుడు లేకుండా అంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మౌలి మైండ్లో పెట్టుకుని అలా లేదు, నో బడీ, మై సెల్ఫ్. ద క్యారెక్టర్ బిహేవ్స్ లైక్ మీ ఓన్లీ. నాలాగే మాట్లాడతాడు. సో నేను ఎవరిని మైండ్లో పెట్టుకొని రాయనండి. అంటే అంతే, వీళ్ళతో పెట్టుకుని అంటే ఏమో వర్కౌట్ అవ్వదు కదా అట్లా. ఐ డోంట్ థింక్ నాకు వర్కౌట్ అవ్వదు. నాకు ఆ పర్సనల్గా తెలియదు, అతని గురించి ఎలా రాస్తాము. చాలా మంది డైరెక్టర్స్ చెప్తూ ఉంటారు కదా, సో పలానా డైరెక్ట్ అంటే యాక్టర్ని పెట్టుకొని ఊహించుకొని రాశాను అని చెప్పేసి ఆ కైండ్లో అడిగాను. కాకపోతే ఇప్పుడు నేను ఫస్ట్ కథ రాశానని చెప్పాను, రాస్తున్న టైంలో నవీన్ పోలిశెట్టి లాంటి యాక్టర్ చేస్తే బాగుండి అనిపించింది. నవీన్ పోలిశెట్టిని పెట్టుకొని రాయలేదు. సో రాస్తున్న టైంలో మనకే అనిపిస్తుంది, ఒక సీన్ వచ్చినా మనకే ఎవరొకటి తడతాడు అట్లా. అండ్ తమిళ ఇండస్ట్రీలో కానీ మలయాళం ఇండస్ట్రీలో మనం చూస్తూ ఉన్నాం ఏంటంటే డైరెక్టర్సే ఫస్ట్ మంచి హిట్ కొట్టిన తర్వాత దే ఆర్ టర్నింగ్ యాస్ అన్ యాక్టర్స్ హీరోగా. నెక్స్ట్ మీ ప్రయాణం కూడా అటు సైడ్ వెళ్ళే అవకాశం ఉంటుందా? నాకు ఫస్ట్ డబ్బులు సంపాదించాలని ఉందండి. డబ్బులు సంపాదించాలన్నా? హీరో అయితే డబ్బులు రావు, అంత ఎక్కువ డబ్బులు రావు కదా. ఇప్పుడు ఇట్లా పెద్ద హిట్, ఐ షుడ్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ఫిలిం డెఫినెట్లీ. సో డైరెక్టర్ చెక్ ఎక్కువ ఉంటుంది కానీ యాక్టర్ చెక్ తక్కువే ఉంటుంది. కింగ్, మీరు కింగ్ మేకర్, డైరెక్టర్ అనేది కింగ్ మేకరే కదా. అంతేం లేదండి. నైస్. అండ్ మౌలి ఎప్పుడు వచ్చాడు అసలు ఈ సీన్లో కానీ? అసలు మౌలి వాళ్ళ ఫ్రెండ్ అక్షయ్ అని ఒక యాక్టర్ ఉన్నారు, తను మౌలి రూమ్మేట్స్. తనతో ఒక లవ్ స్టోరీ అనుకున్నాం, అది కూడా ఈటీవీలో పిక్ చేసాం. అది కూడా రామ్ కామ్ కిందే వస్తుంది. అది కూడా ఇట్స్ లవ్ స్టోరీ, కొంచెం సీరియస్ లవ్ స్టోరీ, బట్ దేర్ ఇస్ కామెడీ ఇన్ ఇట్. ఇట్స్ నాట్ యాజ్ ఫనీ యాజ్ లిటిల్ హార్ట్స్. సో అది కూడా నరేషన్స్ అయినాయి ఈటీవీలో, దే లైక్డ్ ఇట్, దే లవ్డ్ ఇట్. అది టేబుల్ రీడ్స్ అవుతుంది. ఆ టైంలో లిటిల్ హార్ట్స్ ఫినిష్ అయిపోయింది. ఐ ఆస్క్డ్ అక్షయ్, ఇలాగ అయిపోయింది, ఐ హ్యావ్ 2 people ఇన్ మైండ్. ఒక అతను ఆల్రెడీ నేను అప్పటికి ఇంకొక 2 యాక్టర్స్ ఉండే వాళ్ళని, ఒక అతను కాంటాక్ట్ అయ్యి అతను రెస్పాండ్ కాలే. తర్వాత ఇంకొక అబ్బాయిని కూడా అక్షయ్ ద్వారా కాంటాక్ట్ అవ్వడానికి అతను కాంటాక్ట్ తీసుకున్నా. అతను కాంటాక్ట్ అయ్యి అతను కలుద్దాం అన్నాడు. అతను కలిసే టైంకి నేను మా ఫ్రెండ్స్ ఫార్మ్ హౌస్ పార్టీ ఏదో పెడితే దానికి వెళ్ళిపోయినా. నేను కలవాలనుకున్నప్పుడు అతను హాస్పిటలైజ్ అయ్యాడు, సో కుదరలేదు. ఇంకొక అతను ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. ఈ టైంలో మౌలిని అనుకోకుండా కలిసా. మౌలిని కలిసి మౌలి కూడా సెట్ అవుతారో అనిపించింది చూడంగానే. వాళ్ళకన్నా కరెక్ట్ ఏజ్ గ్రూప్ కరెక్ట్ ఫిట్ అవుతున్నాడేమో అనిపించింది మౌలి. సో అక్షయ్ వాళ్ళను, నీ కథ ఉంది కదా చెప్తావా, నా మైండ్లో ఉంది, చూద్దాం వాళ్ళిద్దరు ఏమైనా రిజెక్ట్ చేస్తే చెప్దాం మౌలికి అనుకున్నా. చెప్తావా అంటే ఓకే చెప్తాను. 20 minutes చెప్పా, చదువులే సాంగ్ అయిపోయేంత వరకు. ఇక్కడ ఫామ్ హౌస్లోనే? ఫామ్ హౌస్లో కాదు, ఫామ్ హౌస్ మా ఫ్రెండ్స్ ఫామ్ హౌస్లో కలిసా నేను. మౌలి వాళ్ళు సపరేట్ ఫ్లాటే, మౌలి వాళ్ళ ఫ్లాట్లో. సో మౌలికి 20 minutes చెప్పావు, మస్తు నచ్చింది మౌలికి. బ్రో రేపు ఫుల్ నరేషన్ ఇస్తావా అన్నాడు. ఫుల్ నరేషన్ ఇస్తా అన్న, A to Z మొత్తం బుక్ ఫోన్ ఇలా పెట్టుకొని మొత్తం స్క్రిప్ట్ 160 pages మొత్తం విత్ డైలాగ్ వర్జన్ యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే చెప్పానో ఈరోజు అదే తీసాను. తనకు వినగానే తను ఫుల్ ఎక్సైటెడ్, చాలా బాగుంది బ్రో, వర్కౌట్ అయిపోతుంది అన్నాడు. కానీ ఈ మూవీలో ఇంకొక హైలైట్ చెప్పాలంటే యాక్టర్స్ విషయంలో మీరు చూస్ చేసుకున్న వాళ్ళలో కంచి గారిని తీసుకురావడం.
అసలు అదైతే అది ఎక్స్పెక్ట్ చేయలేదు. క్రెడిట్ సింజిత్కి మౌలికి. ఎవరు చేస్తారు అంటే నాకు వేరే వాళ్ళు ఉండే మైండ్లో ఆ, ఫాదర్ క్యారెక్టర్కి. మౌలి సింజిత్ ఆలోచిస్తే మళ్ళీ ఇద్దరిలో ఎవరి ఐడియా నాకు తెలియదు. ఉమ్, కంచి గారు ఎలా ఉంటుంది అన్నాడు. పర్ఫెక్ట్ ఆయన కరెక్ట్ సై సినిమాలో సేమ్ రోల్ కదా. రైట్. సో వెంటనే నో నో లుకింగ్ బ్యాక్ ఆయనకు కాంటాక్ట్ అయ్యాము, వెళ్ళి నరేషన్ ఇచ్చాను ఆయనకి. ఉమ్, Yeah, ఆయనకు బాగా నచ్చింది. మొత్తం ఏ యాక్టర్ని కలిసినా ఫుల్ నరేషన్ విత్ డైలాగ్ వర్షన్ ఇచ్చేస్తా. సో ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు నో చెప్పకుండా అయిపోయిందా? అంతే అంతే. ఓకే. కానీ అదే నాకు చాలా హ్యాపీ అనిపించింది. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన చెయ్యడము అనిపించేటప్పటికి అది ఇంకా యాడ్ ఆన్ అయినట్టు అనిపించింది. ఈవెన్ సెకండ్ టైం నేను వెళ్ళి మూవీ చూస్తున్న టైంలో కూడా ఎవ్రీ సీన్ అనేది కూడా అంటే అలా ఆనందంతో వెళ్ళిపోతూ ఉంది. అవును. అండ్ కమింగ్ డేస్లో ఐ థింక్ ట్రెండ్ అవుతుంది మౌలి ఇది ఆయనది కాంబినేషన్ ఓటీటీ రిలీజ్ తర్వాత. యా. Yeah. అండ్ ఈ మూవీ విషయంలో ఈ రన్ టైం అనేది కూడా మనము ప్రతి ఒక్క కన్సిడరేషన్ అనేది కూడా తీసుకుంటూ ఉన్నారు. ఈవెన్ ప్రేక్షకుడు కూర్చున్న తర్వాత ఎంటర్టైన్ అవ్వాలి, వెళ్ళిపోవాలి అనే కైండ్ ఆఫ్ అనే ఒక మోటోతో పెట్టుకొని రాశారా, లేకపోతే ఏంటి? జనాల కోసం ఏం రాయలేదు ఈ సినిమా. ఫస్ట్ నవ్వించాలని కూడా నాకేం లేకుండే. ఉమ్, మై ఓన్లీ థింగ్ ఇస్ ఐ మిస్డ్ మై ఇంటర్మీడియట్ డేస్. అవునా? దానికోసమే రాశాను ఈ కథ. నేను నా ఇంటర్మీడియట్ డేస్ని ఫుల్ మిస్ అయ్యాను. అదే టైంలో బీటెక్ అయిపోయింది, ఉమ్, జాబ్ 2 years చేశాను, జాబ్ మానేసినాను. ఇంట్లో కూర్చొని గుటర్గు అని చెప్పి ఒక వెబ్ సిరీస్ ఉంది. ఓకే. దాంట్లో కూడా పిల్లలు ఇద్దరు, ఇంటర్మీడియట్ పిల్లలు ఇద్దరు కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి లవ్ చేసుకుంటారు. ఉమ్, లాంగ్ డిస్టెన్స్ చేస్తే ఇంతవరకే. బైపీసీ ఎంపీసీ ఏం కాదు, ఇద్దరు బైపీసీ అనుకుంటా దాంట్లో కూడా. ఆహా, వాళ్ళ పేరెంట్స్ కూడా అప్పర్ మిడిల్ క్లాస్ పేరెంట్సే. ఒకళ్ళు మిడిల్ క్లాస్, ఒకళ్ళు అప్పర్ మిడిల్ క్లాస్. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే వాళ్ళ హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్కి ఏం ప్రాబ్లం ఉండదు. ఉమ్, ఆ డేట్కి వెళ్ళినా సరే వాళ్ళ డాడీకి తెలిసినా సరే కూల్ బెటర్ అంటారు. ఆ. అమ్మా ఇదేంది ఇది, చిన్నప్పటి నుంచి మమ్మల్ని ఎట్లుంటుంది బ్రో మనకి, అబ్బాయిలు అమ్మాయిలు ఎట్లా ఉంటారు భాష్యంలో, అమ్మాయిలు వేరే వేరే రో, అబ్బాయిలు వేరే రో. అబ్బాయి వెళ్ళారా? నువ్వు పెన్సిల్ అడిగితే చాలు అంటాడు వెనకాల నుంచి ఎవడో ఒకడు. ఎరేజర్ అడిగితే చాలు, ఉమ్, మాట్లాడితే ఆ లవర్స్ ఇద్దరు అంటారు. బాత్రూమ్ గోడల్లో ఫ్రేమ్స్ వేసేస్తారు ఇద్దరికి. యా. సో లింకులు ఉంటాయి, అవన్నీ ఉన్నాయి నాకు. అన్నీ వచ్చినాయి. నాకు అక్కడ చూస్తే చాలా ఏలియన్ అనిపించింది ఆ వరల్డ్. ఓకే. ఏంది వీళ్ళు ఇట్లున్నారు, మంది ఇట్లా కాదు కదా, మంది ఇది కాదు కదా అని. మనది చాలా డిఫరెంట్. మనది చాలా డిఫరెంట్, మంది జూనియర్ హోమ్. మన జూనియర్ నేనైతే నేను నేను కూడా జూనియర్ హోమ్, చాలా మంది అదే. ఇంటర్ అందుకే నేను భారతీయ విద్యావంతిలో జాయిన్ అయ్యా. ఓకే. అది 3 o'clock అయిపోయేది, 3:30కి అయిపోయేది. ఇంటి 5కి వెళ్ళేవాడిని. ఉమ్, ఆ మధ్యలో అంతా కచోరీలు తింటాము, ఆ, పానీపూరి తింటాము. మల్కాజ్గిరి, మల్కాజ్గిరి. ఆహా. సఫిల్గూడ సైనిక్ పురిలో ఆ కాలేజ్ ఉమ్, ఫుల్ ఆడుకుదొబ్బే వాళ్ళం మేమందరం. ఐ డోంట్ నో ఈ పదాలు వాడచ్చు లేదు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. అంటే అసలు ఆ లైఫ్ నుంచి దాటి వచ్చిన వాళ్ళందరి మెమరీస్ ని మీరు మళ్ళీ రీకలెక్ట్ చేశారు. థియేటర్ లో చూస్తున్నప్పుడు అరే మనం కూడా ఇదే కదరా భయ్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకునింది అదే. అవును అవును, అది వర్కౌట్ అయింది యాక్చువల్లీ. ఇట్స్ మీ మై ఫ్రెండ్స్. నిజంగా నా ఫ్రెండ్ మధుసూదన్ ఉన్నాడు, సేమ్ దింపారు అలాగా. వాడిని మధుబాల అని పిలిచేవాళ్ళం. మధు ఆంటీ అని, వాడినే ఆంటీ అనేవాళ్ళు. వాడిని అంకుల్, వాళ్ళు కొంచెం మా అందరికన్నా కొంచెం ఫిజిక్ ఉండేది వాడికి, సాలిడ్ ఉండేవాడు. వాడిని అంకుల్ అని వాడిని అంకుల్ అని పిలిచేవాళ్ళం. నా బీటెక్లో వంశీ అని ఒకడు ఉంటాడు, వాడి ఒక్కడికి వైట్ హెయిర్ ఉండేది, వాడిని అంకుల్ అని పిలిచేవాళ్ళం. ఓకే. ఇంత గలీజ్గా ఉండేదిలే. ఐఎమ్ నాట్ ప్రౌడ్ ఆఫ్ ఇట్, బట్ యా ఇప్పటికీ వాడిని అంకుల్ అనే పిలుస్తాం. ఎందుకు బ్రో, ఆల్రెడీ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ చూపించేశారు మధు ఎవరా అని చెప్పేసి. సో మధుసూదన్ వాడు మా క్లాస్మేట్స్ అంతా ఫండే బ్రో, ఫుల్ ఎంజాయ్. మేము C2 సెక్షన్ మస్తు ఎంజాయ్ చేస్తుండే మేము. మామూలుగా లేదు. యా మాకు చార్ట్స్ ఉంటాయి కదా, చార్ట్స్లో సీరియల్స్, పల్సెస్ ఇవన్నీ సోషల్ స్టడీస్లో పెట్టిస్తారు. చార్ట్ సోషల్ సైన్స్ పెట్టిస్తారు. బాదం పప్పులు ఇవన్నీ ఒక కేటగిరీ, ఇవన్నీ ఉంటాయి కదా. బాదం పప్పులు తినేసాము. పెట్టినరోజు ఒక అమ్మాయి చాట్ తీసుకొచ్చి పెడుతుంది కదా, ఇంటర్వెల్కి బాదం పప్పులు, కిస్మిస్ అన్ని తినేసాం. జస్ట్ ఈ పప్పులు, శనగపప్పులు ఉంటాయి, ఎల్లో కలర్ ఉంటుంది పప్పు, ముద్దపప్పు చేస్తాం, అది కూడా తినేసాం. మిగతా మామూలు ఉంటాయి కదా, మిగతా గ్రీన్ కలర్ పెసలు, అవి అలాంటివి వదిలేసాం అంతే. మ్యామ్ వచ్చి ఏంది మీరు, ఎవరు తిన్నాడో తెలియదు. ఓకే, ఎవరు తిన్నారో అర్థమైపోతుంది. ఎస్ఆర్డీజీలో 8th 7th 8th ఎస్ఆర్డీజీ స్కూల్. డాడీ నాకు చదవస్తలేదు, సరిగ్గా చదవట్లేదు అని చెప్పి ఎస్ఆర్డీజీ అంటే డిజిటల్ క్లాస్ రూమ్స్, ప్రొజెక్టర్లో చెప్తారు మాకు. ఫస్ట్ ప్రొజెక్షన్ క్లాస్ రూమ్స్ మాదే సాయినాథ్పురంలో పెట్టారు. సో జాయిన్ అయ్యాను దాంట్లో. తలుపులన్నీ మూసేవాళ్ళు.
మూసేసి ప్రొజెక్ట్ ప్రతి క్లాస్ నీకు ప్రొజెక్షనే టీచర్ చెప్పేది ఏం లేదు, మొత్తం అక్కడ చూసుకుంటా ఉండాలి ఉంటుంది. అంతే. మ్యామ్ మధ్యలో స్టైలెస్ మళ్ళీ నువ్వు స్టాక్ పీస్ వాడద్దు, ఆ, స్టైలెస్ ఉంటుంది. స్టైలెస్ అది ఎలాగంటే డిజిటల్ పెన్ లాగా పెన్ లాగా. దాని మీద రాయటం. అది అది పీరియడ్ 40 minutes ఉంటుంది బ్రో. 20 minutes దాన్ని పేడ్ చేయడానికే అయిపోయేది మ్యామ్ టైం. ఆ బోర్డుకి పేడ్ చేయడం అలా అడుగుతుండేవాళ్ళం, అనేవాళ్ళు. లైట్లు ఆన్ ఆఫ్ అవ్వగానే అనేవాళ్ళు చిల్లర. ఓకే. మరి మా ప్రొజెక్టర్ ఉంటుంది, ఆ ప్రొజెక్టర్ని అదేవో అప్పుడప్పుడు వంకర తిప్పేసేవాళ్ళు. ఒక విషయం అడుగుతా చెప్పు. ఫ్యాన్లా ఇంటర్మీడియట్ లో ఉన్న ప్రతి ఒక్క అంటే జూనియర్ హోమ్ నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు 10th లో వేసినాము. మా సీనియర్స్ చేసారు. మా ఫ్యాన్లు అలాగే ఉంటాయి. ఓకే. స్విచ్ బోర్డులు ఎరగొట్టేయటము, ఫ్యాన్లు బెంచ్లు నలిపేయటము, ఏదో ఒకటి చేయాలరా స్కూల్కి కాలేజ్కి ఒక చిల్లర పనులు. వెళ్ళే ముందు మన మార్క్ అనేది అక్కడ పడేసిపోవాలి. ఎగ్జాక్ట్లీ. అండ్ చెక్కేసేవాళ్ళు అమర్ శిల్పులు లాగా. పేర్లు ఎవరి పేరుని నా పేరు చెక్కేవాడిని కాదు, అందరిది. ఇప్పుడు సాయి అని ఉంది అనుకో, మస్తు మందికి ఉంటుంది సాయి. మాడతాను ఒకరికి ఉంటుంది మొత్తం క్యాంపస్ మొత్తంలో ఏదో ఒకలా. నిఖిల్ అన్న మస్తు మంది నిఖిల్ ఉంటారు. సో అంటే అలాగే నీ లైఫ్ లో ఎవరన్నా కోటి ఉన్నారా? కోటి సార్, మా కోటి సార్ ఉన్నాడు, హిందీ సార్. అయ్యా, మా అన్నయ్యకి మాకు యాక్చువల్లీ మా అన్నయ్యకి కోటి సార్, మాకు కోటి సరే. కానీ మా సెక్షన్ కాదు, పక్క సెక్షన్కి B3 అని చెప్పి బెటర్ యావరేజ్ సెక్షన్ ఉంటుంది ఒకటి. ఓకే. అది ఇంకో స్క్రాప్ మా వాళ్ళు. నేను మోషన్స్ అయ్యి నేను C2లో కూర్చున్నా. మాకు యూనిట్ 1 ఎగ్జామ్స్కి ఎట్లుంటుంది అంటే మంచి మార్కులు వస్తే Clever 1, Clever 2, Clever 3 ఇలాగా ఉంటుంది, తెలుసు కదా. దాంట్లో నాకు మోషన్స్ ఆ ఎగ్జామ్స్ అప్పుడు. ముందు ఇయర్ ఏ సెక్షన్లో ఉన్నానో ఆ సెక్షన్లో వేసేసారు నన్ను. మా ఫ్రెండ్స్ పాపము వాళ్ళకి మోషన్స్ రాలేదు, సరిగ్గా రాశారు ఎగ్జామ్, ఒక్క B3కి వెళ్ళిపోయారు. సో ఆ సెక్షన్లో కోటి సార్. ఓకే. కోటి సార్ వస్తే ఎల్లో క్రేయాన్తో గోటి అని రాశారు. కోటి కట్ చేసి గోటి రాయలేదు, గోటి అని రాశారు. రాసి అది రాగానే అనేవాళ్ళు. ఆయనకు పాపం కోపం వచ్చేసేది. నీ లైఫ్ లో జరిగిన మూమెంట్స్ అన్ని తీసుకొని వచ్చి ఇలా లిటిల్ హార్ట్స్ లో పెట్టేసావు. అయ్యో, ఇప్పుడు ఆయన ఏమనుకుంటారా ఏంటో ఆయన. కానీ అంటే ఒక మెమొరీ లాగా కాదు బ్రో. మా ఫ్రెండ్స్ బీటెక్ స్కూల్ ఫ్రెండ్స్ అందరు కాల్ చేసి, అరే మన కోటి సార్ దేనారా పెట్టేసినాను, రమాదే మ్యామ్ అంటు. రమాదే మ్యామ్ మమ్మల్ని చదవనీయలేదు, సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చెప్తా చూడు. సెక్స్ ఎడ్యుకేషన్ ఎట్టాలి మా చాయిస్ లో చూసుకో, మమ్మల్ని చదువుకోమంది, మేము చాయిస్ లో వదిలేసినాం అంటాడు కదా. రమాదే మ్యామ్ ఇస్ దేర్. జేఎల్ మా జూనియర్ లెక్చరర్, మంచమ్మ కాదు ఆవిడ. ఐ హేట్ హర్. ఓకే. నీ అంటే చిరాకు ఆవిడకి, మాడతాండు ఉంటది నీకు ఇలాగే అనేది. ఆవిడ ఏ సబ్జెక్ట్ చెప్పేది కాదు, ఏంటో మనిషే అర్థం అయ్యేది కాదు. ఊరికైనా జస్ట్ వచ్చి అటెండెన్స్ తీసుకునేది, ఎవడు వచ్చాడు ఎవడు రాలేదు, ఎవడి ఇంటికి కాల్ చేయాలి, ఇదే మోస్ట్ హేటెడ్ ఉమెన్ మాకు మా స్కూల్లో. అంటే సరే, ఇంకొక మూమెంట్, పేరెంట్స్ నెంబర్ మార్చేది ఇది ఏమన్నా ఉందా? చేసినాం. కామనే కదా బ్రో, అందరు చేసేదే. మేము చేయలేదు బ్రో అలాగా. చేయలేదా? మేము చేయలేదు, మాకు అవకాశం దొరకలేదు. ఇవ్వడం మన నెంబర్ ఇవ్వాలా, డాడీ నెంబర్ ఎందుకు ఇస్తాం? చిన్నపిల్లలు మనం ఏమైనా పేరెంట్స్ నెంబర్ లిస్ట్ ఇస్తారు, రాయండి అంటారు. ఫస్ట్ మన నెంబర్ రాయాలి, దాంట్లో ఫ్రెండ్ నెంబర్ రాయాలి. ఇంక నుంచి చూసి నేర్చుకుంటాంటారులే బాగా. నేర్చుకుంటామైంది బ్రో, అందరు చేసేదే కదా పెట్టింది. కానీ ఇప్పటి నుంచి వచ్చేవాళ్ళు మళ్ళీ ఇంకా మొదలు పెడతారు కదా. వాళ్ళకంతా వెరీ మచ్. ఎవరు పేరెంట్స్ లేదా పిల్లలు కదా వాళ్ళకి. మాకు అప్పుడు డబ్బా ఫోన్లు ఉండేవి, చైనా ఫోన్లు, డబ్బా ఫోన్లు ఉండేవి. ఇప్పుడు ఇప్పుడు 6th క్లాస్ నుంచి స్మార్ట్ ఫోన్స్, ఆండ్రాయిడ్ ఫోన్స్. మేము ఉన్నప్పుడు స్మార్ట్ ఫోన్, ఐ యూస్ టు హావ్ స్మార్ట్ ఫోన్ ఇన్ ఇంటర్. టచ్ ఫోనే ఉండేది. బీటెక్ వచ్చిన ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చింది. ఓకే. అంటే అన్ని మూమెంట్స్ కలగలుపుకొని మొత్తం రాసావు. వన్స్ స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఎవరితో డిస్కస్ చేసావు? ప్రశాంతి గారు అని చెప్పి, దెర్ ఇస్ దిస్ ఉమెన్, షీ ఇస్ అ ఫిల్మ్ మేకర్. ఓకే. ఆవిడకి పిక్ చేస్తా, ప్రతి సినిమా ఆవిడకి పిక్ చేస్తా. నాకు 2 కథలు ఉన్నాయి, 2 కథలు పిక్ చేసా. ఆవిడ ఫ్లాస్ చెప్తారు దాంట్లో, ఇది ఫ్లా అని. లిటిల్ హార్ట్స్కి 40 minutes విన్న వెంటనే అదిరిపోయింది. ఈ 6 monthsలో సినిమా ఓకే అయితే చూడు అని. అలాగే అయింది. మొత్తం కథ విని షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. చాలా బాగుంది సినిమా. నీకు 3 అడుగుతారు, ఆ 3 అస్సలు చెప్పకు. 3 నాకు 2 గుర్తున్నాయి. 3 అడుగుతారు, ఈ సినిమా ఎవరికైనా పిక్ చేస్తే ఆ 3 మార్చకు అని. ఒకటి వెబ్ సిరీస్ చేద్దామంటారు అని అడిగారు. ఒక ప్రొడ్యూసర్ అడిగారా? నేను చేయను అని చెప్పాను. ఓకే. నాట్ ఈటీవీ ఫస్ట్ నుంచి థియేటర్ సినిమానే అని ఉండే. ఓకే.
నెక్స్ట్ సెకండ్ హాఫ్లో ఒక డిప్ కావాలి, హీరో డిప్ ఉండాలి యా అన్నారు. అది చేయకు, ఫీల్ గుడ్ ఫిల్మ్స్లో అవేం అవసరం లేదు, ఇట్స్ వెరీ ఎంటర్టైనింగ్ అని అది అడిగారు, చేయలేదు. ఇంకోటి ఏదో చెప్పారు, నాకు గుర్తొస్తలేదు. ఓకే. ఇక మొన్న ఇంటర్వ్యూ కూడా చెప్పినప్పుడు నాకు గుర్తు రాలేదు. నేను ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను చూసారా, ఏంటంటే కంప్లీట్ స్టోరీ మొత్తం చూస్తే ఎంటర్టైనింగ్ గానే పెట్టుకొని పోవడానికి రీజన్ ఏంటి అని చెప్పేసి అడిగినప్పుడు అట్లేం లేదన్న కదా, దానికి ఇక్కడ ఆన్సర్ అనమాట అది మీరు చెప్పింది. ఏంటంటే ఎంటర్టైనింగ్ మూవీస్లో అవసరం లేదు అలా. అంటే ఉంది బ్రో డిప్, ఎక్కడ ఉంటుంది బ్రో, కానీ అది కూడా అమ్మాయి మీరు phone- ఫన్ గా తీసుకెళ్ళిపోయారు. అన్ని తీసుకెళ్తాం, కానీ దాని తర్వాత ఆమె బెంగళూరుకి వెళ్ళిపోతున్నాం అఖిల్ అని, బెంగళూరుకి వెళ్ళిపోతున్నా వాళ్ళ మమ్మీతో చెప్తుంది, అది వీడు వింటాడు, ఎందుకు లవ్ చేసిందిరా అంటాడు. మనకు ఒక డైలమా ఉంటుంది, ఆమె నిజంగా బెంగళూరుకి వెళ్ళిపోతుందా వదిలేస్తుందా అనేది. ముందు ఆమె కూడా లాంగ్ డిస్టెన్స్ అని చెప్పి బ్రేకప్ చెప్తుంది స్టార్టింగ్ లో. సో అది ఉంటుంది, ఆ డిప్ సరిపోతుంది కదా. ఓకే. ఇంటర్మీడియట్ లో అంతకన్నా డిప్ ఏముంటుంది నాకు అర్థం కాదు. ఓకే. లేచిపోవాలి ఇద్దరు. నెక్స్ట్ మూవీలో పెట్టండి అది. ఓకే. మరి ఈ ఐడియా ఎవరిది, నైటీ రాణి చెడ్డీ రాజా? సో బేసికలీ సినిమాలో ఒక ట్రాక్ రాద్దాం అనుకున్నా. ఇప్పుడు ఆ డిప్ ఏదైతే ఉందో, నేను ముందు అనుకున్నప్పుడు ఒకసారి ట్రై చేసి ఫెయిల్ అవటం కానీ 2 సార్లు ట్రై చేసి ఫెయిల్ అయితే బాగుంటుంది అనిపించింది. ఓకే. ఓకే, ఏది మన మా అంజలి వెళ్తుంది కదా ఇంటికి వెళ్ళి ఫోన్ అవును, phone ఇవ్వడానికి వెళ్తారు. ఫస్ట్ ఫెయిల్ కదా. ఇంకోసారి వీళ్ళు ఆ కాలనీలో నైటీ దొంగలు అలాగే ఎవరైనా ఇప్పుడు చెడ్డీ గ్యాంగ్ లాగా ఉంటుంది, ఫిక్షనల్ గ్యాంగ్ ఏమైనా పెడదాము, నైట్లు వేసుకొని దొంగతనం చేస్తుంటారు, ఆయిల్ రాసుకొని సైనిక్ పూలు వైపులు దొంగతనాలు చేస్తూ ఉంటారు అని పెట్టి, వీళ్ళు కూడా అలాగా దొంగల్లాగా వెళ్ళి ఆమెను కలవటానికి ఏమైనా ట్రై చేయవచ్చు వీళ్ళు ముగ్గురు అంటే. నాకు ఏమనిపించింది, ఐడియా వచ్చింది మైండ్ లో, ఐడియా అది అంతే, వేగ ఐడియా, స్క్రిప్ట్ లో లేదు, ఉండదు అది. అనుకున్నప్పుడు మరి 2 సినిమాటిక్ వెళ్తున్నామేమో, 2 స్లాబ్ స్టిక్ అయిపోతుందేమో ఇది, ఆ ఏజ్ లో మరి అంత డేరింగ్ చేస్తారా, నేనైతే చేయను. సో నేను చేయను, ఏం పెట్టలేదు. నేను చేయగలిగే ప్రతిదీ పెట్టాను. సో అది చూసుకుంటా, ఇప్పుడు ఆ పారామీటర్ చూసుకుంటా, నేను ఏం చేయగలను, అదే రియాలిటీ కదా. సో పెట్టలే. సో ఆ టైంలో క్లైమాక్స్ అనుకున్నప్పుడు, సరే ఈమె నైట్ వేసుకొని వస్తే బాగుంటుంది కదా, చాలా ఆర్గానిక్ బ్రో అది. చాలా మంది మనకి, నేను 4th క్లాస్ లో హైదరాబాద్కి వచ్చాం మేము. సో మమ్మీ వాళ్ళు, మా పిన్ని వాళ్ళు ఇల్లు నైట్ వేసుకొని పైన చున్నీ వేసుకునేవాళ్ళు. ఇట్స్ మోస్ట్ హైదరాబాద్ థింగ్. ఐ డోంట్ థింక్ మిగతా ప్లేస్లో ఉండలేదు, నాకు తెలియదు. మిగతా ప్లేసెస్ లో కూడా ఉంటుంది, వైజాగ్ లో ఇప్పుడు లేకుండా అట్లా. ఓకే. షాపులకి వెళ్ళడానికి వాళ్ళు నైటీలో ఉంటారు కదా, చున్నీ వేసుకునేవాళ్ళు. ఐ ఫెల్ట్ అది వర్కౌట్ అవుతుంది అని చెప్పి అదే పెట్టుండే. మౌలికి మటుకు చెడ్డీ, అదే వీళ్ళిద్దరూ ఆ డైలాగ్ నుంచే అనుకున్నా, చెడ్డీ అంటే కొత్తగా ఉంటుంది అనిపించింది నాకు. షార్ట్ వేసుకుని నా నైట్ వేసుకుని వచ్చి ఇలా మాట్లాడటం, అది జయకృష్ణ ఆడెవడో పైరసీ వెబ్సైట్ లో కూడా చెడ్డీ కూడా నైట్ యువతి అని చెప్పి పెట్టాడు సినిమా. అవును, నేను ఒక మీమ్ లాంటిది ఏదో చూసా కాదా, పెట్టాడు, చూసా. అనుకున్నా ఎవరైనా ఒక్కడ పోస్ట్ చేసినా బాగుంటుంది అని స్క్రిప్ట్ లెవెల్లో. సినిమా పెట్టి చెడ్డీ కూడా నైట్ యువతి అని పెట్టి. అండ్ ఇంకొక డిఫరెంట్ థింగ్ అనేది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇది ఒకటి చెప్పండి, కొన్ని డైలాగ్స్ అనేది కూడా జయకృష్ణ డైలాగ్స్ మెయిన్గా, అది కనిపించకుండా సో డబ్బింగ్ త్రూ వచ్చిన తర్వాత మీరు ఎన్హాన్స్ చేశారా? అంతేనా? ముందైతే లేవా? ముందు లేవు. ఒక 4 డైలాగులు ఉన్నాయి, 4 డైలాగులు డబ్బింగ్లో యాడ్ చేసి, 4-5 డబ్బింగ్లో యాడ్ చేసింది. ఒకటి, అరే ఆమె కేక్ మొక్కియమనరా అంటాడు ఒకటి, అది వాడు చేసింది, వాడి ఐడియా అనేది. జయకృష్ణది ఐడియా. ఓకే. డబ్బింగ్లో ఇలా వేసాడు, బాగుంది కదా అని ఉంచేసాం మేము. ఓకే. యూఎస్ కాపీలో ఫస్ట్ హాఫ్లో చిన్న యాడ్ ఆన్స్ ఉంటాయి, సెకండ్ హాఫ్ అసలు యాడ్ ఆన్స్ ఉండవు, అది ఒకటే యాడ్ ఆన్ నాకు తెలిసి. ఫస్ట్ హాఫ్లో 4-5 ప్లేసుల్లో వేసారు, యూఎస్ కాపీలో లేదు అది. ఇండియా కాపీ 2 days కాపీలో స్టార్టింగ్ కొంచెం స్లోగా ఎక్కుతుంది, గట్టి లాఫ్స్ లేదు, చక్కల్సే ఉన్నాయని చెప్పి ఏమైనా చిన్నగా వేద్దామా అని చెప్పి అప్పటికప్పుడు డబ్బింగ్లో వేసి మిక్స్ చేసింది. ఓకే. ఇండియా కాపీలో ఉంటాయి, యూఎస్ కాపీలో ఉండవు అది. కానీ పెద్ద మాకు తేడా ఏం లేదు, యూఎస్లో బ్లాక్ బస్టర్, ఇండియాలో బ్లాక్ బస్టర్. కానీ ఇంకో డైలాగ్ మాత్రం అందరికి బాగా ఎక్కింది, ఏది, అరే నీ తగులుతుంది తీసుకో, అది తీసేయాలి బ్రో. అది నేను చెప్పాను యాక్చువల్లీ, నాకు ఇష్టం లేదు ఆ డైలాగ్ ఉంటాం కూడా, ఆనెస్ట్లీ నాకు నచ్చదు. కానీ నవ్వే మా టైంలో లాస్ట్ మినిట్లో యాడ్ చేసింది అది కూడా లాస్ట్ మినిట్ అదొక్క అదే కదా మెయిన్ గట్టిగా నవ్వింది అదే. అది లాస్ట్ మినిట్లో యాడ్ అయింది, అది మౌలి ఐడియాను జయకృష్ణ ఐడియాను. బట్ అది అందరు నవ్వుతున్నారు, నాకు ఇష్టం లేదు. కానీ ఎక్కడో నాకు ఇష్టం లేదు, ఎందుకు సినిమా అంతా క్లీన్గా రాసినాం కదా, ఇది ఒక్కటి డైలాగ్ నా పేరు మీద ఉంటుంది. మళ్ళీ నేను ఈటీవీ సాయనకి చెప్పేసాను తీసేయమని,
అది తీసేసాడు అన్నారు. ఓకే. ఇప్పటి నుంచి ఉండకపోవచ్చు. ఇది నిన్నుందా ఉంది. ఉందా తీసేస్తారు అయితే మే- మోస్ట్లీ